హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నానండి. బట్ ఇంత పెద్ద వంకాయలతో చేయలేం కదా. సో సేమ్ టేస్ట్తో వంకాయ మసాలా కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ఫస్ట్ వంకాయలను సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నానండి. ఆయిల్లో వేసి కొంచెం సేపు ఉప్పు వేసి వేపుకోవాలి. దీంతో పాటుగా చల్లగా తాలింపు సువాసనతో ఉండే మజ్జిగ పులుసు కూడా తయారు చేసుకుందాం. వంకాయలను బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇలాంటి కర్రీస్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. బట్ ఆ టేస్ట్ రావాలంటే తప్పదు కదా. సో అందుకే తినాలి అనిపించినప్పుడు మాత్రమే ఇలాంటి కర్రీస్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ని తీసుకొని అవి మగ్గేలోపు అలాగే ఇంకో మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్టు, బాదం పప్పు, నట్స్, చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఈలోగా వంకాయ ముక్కలు మగ్గిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా వంకాయ ముక్కలను ముందుగానే మగ్గించడం వల్ల మనం కర్రీ త్వరగా అయిపోతుందండి. ఒక పాన్లో ఆయిల్ మళ్ళీ వేసుకొని ఆనియన్ పేస్ట్ బాగా వేపుకోండి. పచ్చివాసన పోగాలండి. తర్వాత బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ముందుగానే వంకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు చూసి వేసుకోండి. మిక్సీ పట్టేసానండి మసాలా పేస్ట్. ఆ పేస్ట్ అంతా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇందులో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకున్నానండి, కొంచెం గ్రేవీ వస్తుందని. నువ్వులు కూడా మన డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిదండి. కాల్షియం బాగా ఉంటుంది నువ్వుల్లో, అందుకే నేను ఎక్కువగా నువ్వులు వాడతాను. ఆయిల్ కొంచెం యాడ్ చేశానండి. ఇలాంటి కర్రీస్ నేను చాలా రేర్గా చేస్తానండి. కొంచెం పసుపు, అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి, తగినంతగా కారమే యూజ్ చేశాను. దగ్గరుండి వేపుకోండి, కొంచెం అడుగు పడుతుంది. మీరు నాన్ స్టిక్ పాన్లో చేసినట్లయితే మీకు అడుగు పట్టదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మసాలా వాటర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని కొంచెం దగ్గర పడినివ్వండి. ఆల్రెడీ వంకాయలు మగ్గిపోయాయి కాబట్టి మనకి కర్రీ ఎక్కువ టైం తీసుకోదండి. బట్ అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండండి. కొంచెం దగ్గర పడినిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకే నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు మజ్జిగ పులుసులోకి పోపు వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. కొంచెం పోపు వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. పెరుగుని కొంచెం మెత్తగా మిక్స్ చేసుకోండి.
నేను ఇక్కడ పెరుగులో వాటర్ వేయట్లేదండి, చాలా కొంచెం యాడ్ చేశాను వాటరు, చిక్కగానే చేస్తున్నాను. ఈ రైనీ సీజన్లో పిల్లలు ఎక్కువగా పెరుగు తినరు కదండి. సో పెరుగు ఈ రకంగా మనం మజ్జిగ పులుసు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పోపు వేగిపోయిందండి. నేను పెరుగులో కొంచెం ఆనియన్స్ కూడా పచ్చివి యాడ్ చేసుకున్నాను, అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని మనం వేపుకున్న పోపును కూడా యాడ్ చేశాను. మన మజ్జిగ పులుసు చిక్కగా కమ్మగా రెడీ అయిపోయిందండి. వంకాయ మసాలా కర్రీలోకి ఇది బెస్ట్ కాంబినేషన్. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.